ఏమాత్రం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ తర్వాత దేవరా కోసం కాస్త బ్రేక్ ఇచ్చిన తారక్ ఆ తర్వాత మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. దేవరా సెట్స్ పై ఉండగానే బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 షూటింగ్ మొదలు పెట్టాడు. ఇప్పుడు వార్ 2 పూర్తి కావచ్చుంది. ప్రస్తుతం ముంబైలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్లపై హై వోల్టేజ్ సాంగ్ ఒకటి షూట్ చేస్తున్నారు. ఇక్కడితో టైగర్ వార్ 2 షూటింగ్ పోర్షన్ అయిపోయినట్టే. దీంతో నెక్స్ట్ ప్రశాంత్ నీల్ షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవలే ఎన్టీఆర్ లేకుండా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు నీల్. మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ నెలలో ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా టార్గెట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఓపెనింగ్ రోజే 2026 జనవరి 9న ఎన్టీఆర్ నీల్ సినిమా రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు అందుకు తగ్గట్టే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది డిసెంబర్ లోపు ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఆ తర్వాత ఇమీడియట్ గా దేవరా 2 మొదలు పెట్టాలని చూస్తున్నాడట టైగర్. ఇప్పటికే తారక్ డేట్స్ ఇచ్చేశాడని ఫిలిం వర్గాల టాక్. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ దేవరా 2 స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు దేవరా 2 తర్వాత కాలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడట ఎన్టీఆర్. కుదిరితే దేవరతో పాటు ఈ సినిమాను కూడా ఒకేసారి పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఏదేమైనా యంగ్ టైగర్ మాత్రం ఓ రేంజ్ లో దూసుకెళ్లిపోతున్నాడనే చెప్పాలి.